ఇప్పుడు ఇచ్చాపురం నియోజకవర్గం సర్వే రిపోర్ట్ ఎలా ఉందో మీ ముందు ఉంచుతాను. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం కీలకమైన సెగ్మెంట్. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బెందలం అశోక్ పోటీ చేయగా వైసీపీ నుంచి విజయ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందలం అశోక్ తన సమీప ప్రత్యర్థిపై 39,783 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు బెందలం అశోక్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవే. ఇచ్చాపురం రైతులకు సాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తాము అంటూ హామీ ఇచ్చారు రైతుల కోసం. అలాగే కొబ్బరి రైతులకు కోకోనట్ పార్కును ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు. ఇక జీడి పనస పంటకు మద్దతు ధరను కల్పిస్తాము అంటూ హామీ ఇచ్చారు. అక్కడ 2023లో బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలిపోయింది, ఆ వంతెనను పునర్నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక ఇచ్చాపురంలో కిడ్నీ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి, ఈ కిడ్నీ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని చూపిస్తామంటూ ఎన్నికల సమయంలో అశోక్ హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. కొలిగాంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ దీర్ఘకాల డిమాండ్, అది ఇప్పటికీ నెరవేరకపోవడం ఒక ప్రధాన సమస్య. అక్కడ ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి రైల్వే గేట్ పడుతూ ఉంది. దీంతో రెండు వైపులా రోజు భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. దీని కారణంగా స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే వారికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఇక్కడ రైల్వే శాఖ ఈ ఆర్యూబీ కోసం ఆమోదించిన పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. ఇది ప్రధానంగా ఉన్న సమస్య. మరోవైపు పెండింగ్లోనే వంశధార బహుదా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. 2018లో టీడీపీ హయాంలో ఈ పనులు మొదలుపెట్టారు. వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో సాగునీరు లేక రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఒక ప్రధాన సమస్య. ఈ నియోజకవర్గంలో ఉన్న మరో సమస్య, ఇక్కడ రైతులు కోరుతున్నారు కొబ్బరి పరిశోధన కేంద్రం కావాలని కోరుతూ ఉన్నారు. ఇక్కడ కొబ్బరి సాగే చాలామంది రైతులకు ఆధారం. సో కొబ్బరి పరిశోధన కేంద్రం వస్తే రైతులకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుందనే అభిప్రాయం ఉంది. అది కాకపోవడం ఒక ప్రధాన సమస్య. మరోవైపు నర్సన్నపేట ఇచ్చాపురం 6 లేన్ల రోడ్డు ఇంకా పెండింగ్లోనే ఉంది. మొత్తం 54 కిలోమీటర్లు 6 లేన్లుగా చేయకపోవడం ఒక సమస్య. 2017లోనే ఆమోదించినప్పటికీ ఇంకా ముందడుగు పడకపోవడం ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్న మరొక ప్రధాన సమస్య. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారో నేను మీకు వివరిస్తాను. ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. సెగ్మెంట్ అంతటా సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తూ ఉండటం ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉన్నటువంటి అంశం. అలాగే బహుదా నదిపై కొత్త వంతెనకు శంకుస్థాపన చేయడం ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉన్న అంశం. మరోవైపు డొంకూరు బారువాపై బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. బారువా మూలపురం రోడ్డుపై బ్రిడ్జికి శ్రీకారం చుట్టారు. ఇక కొండరేవు, ఉప్పుటేరు వంతెనలు ప్రారంభించడం ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. 3 సార్లు గెలిచిన ప్రధాన పనులన్నీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే కొలిగాం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు అని జనం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం వేస్తున్న మార్కులు ఏంటో చూద్దాం. చాలా బాగుంది అని 7.7% మంది అంటున్నారు. బాగుంది అని 42.3% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 34.6% మంది జనం చెబుతుంటే బాగా లేదు అని 7.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని ఇంకో 7.7% మంది చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులు ఏంటో మీరే చూడండి. చాలా బాగుంది అని 30.8% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 34.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 26.9%గా ఉంది. బాగా లేదు అని 7.7% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎవరూ చెప్పడం లేదు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 19.2% మంది జనం అంటున్నారు. బాగుంది అని 38.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 23.1% మంది జనం చెబుతుంటే బాగా లేదు అని 19.2% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని ఈ నియోజకవర్గంలో ఎవరూ చెప్పడం లేదు.
ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 7.7% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 23.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.3% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అని 26.9% మంది జనం అభిప్రాయపడుతూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అని ఎవరు చెప్పడం లేదు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పట్లేదు, 0గా ఉంది. బాగుంది అని మాత్రం 42.3% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.3% మంది జనం చెబుతూ ఉన్నారు. ఇక బాగా లేదు అని 15.4% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని కూడా ఎవరు చెప్పట్లేదు. ఆ కాలం 0గా కనిపిస్తోంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 3.8% మంది జనం చెప్తుంటే బాగుంది అని 42.3% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని ఇంకో 42.3% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అని 11.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య ఇక్కడ కనిపించడం లేదు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 23.1% మంది జనం చెప్పారు. కావు అని 38.5% మంది అభిప్రాయపడ్డారు. పూర్తి కావచ్చు అని 30.8% మంది జనం చెప్పారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 7.7%గా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 19.2% మంది జనం అభిప్రాయపడుతున్నారు. కాదు అని 42.3% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 34.6% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 3.8% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని చెబుతున్న వారి సంఖ్య 19.2%గా ఉంది. పెరగలేదు అని 76.9% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 3.8% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 0గా ఉంది. తెలియదు అని ఎవరు చెప్పడం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 19.2% మంది అన్నారు. రాదు అని 34.6% మంది జనం చెప్పారు. రావచ్చు అని 42.3% మంది జనం అభిప్రాయపడ్డారు. తెలియదు అని 3.8% మంది జనం అభిప్రాయపడ్డారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ పేరు చెప్పిన వారి సంఖ్య 11.5%గా ఉంటే నారా లోకేష్ పేరు చెప్పిన వారి సంఖ్య 27%గా కనిపిస్తుంది. తెలియదు అని 61.5% మంది జనం చెప్పారు. ఇది ఇచ్చాపురం నియోజకవర్గం గురించి బిగ్ టీవీ అందిస్తున్న సర్వే రిపోర్ట్. మరో నియోజకవర్గంలో జనం ఏ విధంగా స్పందిస్తున్నారో ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను.